Arjun in connection with the tragic stampede at Sandhya Theatre on the 4th of December. ఒక పక్క హైయెస్ట్ గ్రాస్ ఇన్ బాలీవుడ్, అది కూడా ఒక తెలుగుడు. డే 1 రికార్డ్స్ 294 crores, ఫాస్టెస్ట్ 1000 crores మూవీ, హైయెస్ట్ గ్రాసర్ ఇన్ నేపాల్, హైయెస్ట్ గ్రాసర్ ఇన్ బాలీవుడ్, హైయెస్ట్ కలెక్షన్స్ ఇన్ హిందీ. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా రికార్డ్స్ని బ్రేక్ చేస్తాడు. అలాంటి టైంలో ఒక ఇన్సిడెంట్ సంధ్య థియేటర్ దగ్గర, అది కూడా ఒక స్టాంపీడ్లో ఒక ఉమెన్ ఇంకా తన సన్ అన్కాన్షియస్ కావడం, దాంట్లో ఉమెన్ చనిపోవడం, ఇంకా సన్ ఇంకా ట్రీట్మెంట్లో ఉండడం. ఫ్రమ్ దిస్ విల్లీ రైస్ ఒక్కసారి రివైండ్ చేసి వెనక్కి వెళ్తే పుష్ప 2 మూవీ ఈజ్ నాట్ ఎ మూవీ, ఇట్స్ ఎ ఫినామినా. హిస్టరీలో నిలిచిపోతుంది. మోస్ట్ ట్రోల్డ్ గాయ ఉంచి ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ హీరోగా అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఆ కష్టం యాక్టింగ్ వల్లనే సాధ్యమైంది అని నేను అనుకుంటున్నాను. పుష్ప 2కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తెలుగు స్టేట్స్ నుంచి స్టార్ట్ చేస్తే నార్థన్ స్టేట్స్ వరకు ఎక్కడ చూసినా ఒకటే మాట. ఐ అగ్రీ, మూవీ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు, కానీ మూవీ కలెక్షన్స్ మాట్లాడుతున్నాయి. ఇలా మంచి సక్సెస్లో ఉండాల్సిన మూవీ ఎందుకు కాంట్రవర్సీస్లో చిక్కుంది? ఆ ఒక్క రోజు నైట్ జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. హ్యాపీగా మూవీని సెలబ్రేట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎందుకు ఇలా అయ్యారు? చాలామంది చాలా రీజన్స్ చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వల్ల అని, పేరు మర్చిపోయినందుకని. ఇవన్నీ పక్కకెడితే నా ఒపీనియన్ ప్రకారం ఇది ఎవరి మీద పగతో చేసేది కాదు. ఒక మనీ అండ్ ఫేమ్ ఉన్న హీరోకి ఎవరు ఎలాంటి వారైనా తప్పు చేస్తే లా ముందు ఒకటే అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్న గవర్నమెంట్కి మధ్యలో జరిగే పోరాటం. దీంట్లో ఎవరు గెలుస్తారనేది ఇంకా తెలియదు. సో విల్లీ రైస్ అంటే ఎస్. మన తెలుగు స్టేట్స్లో కాంట్రవర్సీస్ ఉన్నప్పటికీ చాలా నేషనల్ మీడియాస్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి అల్లు అర్జున్కి. సో విల్లీ రైస్ అంటే ఎస్, ఈ డెఫినెట్లీ రైస్.